భారతదేశంలో పౌరులకు ఆధార్ కార్డు తప్పనిసరి. ప్రభుత్వ పథకాల నుండి బ్యాంకు ఖాతాలు తెరవటం, సిమ్ కార్డు పొందటం వరకు ప్రతి చోట ఆధార్ కార్డు తప్పనిసరి. ఈ 12 అంకెల ప్రత్యేక గుర్తింపు సంఖ్య పౌరుల గుర్తింపును ధృవీకరించడానికి ఉపయోగించబడుతుంది. ఇది ఒక ముఖ్యమైన పత్రంగా పనిచేస్తుంది. అయితే భారత్ లో పౌరులకు ఆధార్ కార్డు జారీ చేయబడని ఏకైక రాష్ట్రం ఒకటి ఉంది. అన్ని రాష్ట్రాలకు ఆధార్ కార్డులు జారీ చేసి ఆ ఒక్క రాష్ట్రానికే ఆధార్ కార్డు జారీ చెయ్యకపోవటానికి గల కారణాలు ఏంటి, చేస్తే ఏమైనా ఇబ్బందులా అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. భారతదేశంలో ఆధార్ కార్డు జారీ చెయ్యని ఆ రాష్ట్రమే జమ్మూ కాశ్మీర్. ఆ రాష్ట్రంలో ఆధార్ కార్డు జారీ చెయ్యకపోవటానికి గల కారణాలు ఏంటంటే, ఇది దేశంలో అత్యంత సున్నితమైన ప్రాంతం. ఈ రాష్ట్రం పాకిస్తాన్, చైనాలతో సరిహద్దులను పంచుకుంటుంది. దీని వలన శత్రువుల చొరబాటు ముప్పు నిరంతరం ఉంటుంది. ఇది భారతదేశ భద్రతా సంస్థలకు గణనీయమైన సవాలును విసురుతుంది. అందుకే భద్రతా కారణాల దృష్ట్యా జమ్మూ కాశ్మీర్ లో ఆధార్ కార్డుల జారీని నిషేధించారు. దీని వెనుక ఉన్న ప్రధాన కారణం, నకిలీ ఆధార్ కార్డులను ఉపయోగించి శత్రు దేశాలు భారతదేశంలోకి చొరబడే ప్రమాదం ఉంటుంది. అందుకే ఆ రాష్ట్ర ప్రజలకు ఆధార్ గుర్తింపు ఉండదు, పౌరులకు ఆధార్ కార్డులు జారీ చెయ్యబడవు. ఇది ఇలా ఉంటే భారతీయులకు ఆధార్ కార్డు తప్పనిసరి చేసింది ప్రభుత్వం. దీనిని కేవలం గుర్తింపు కార్డుగా మాత్రమే కాకుండా ప్రభుత్వ పథకాలు, బ్యాంకు ఖాతాలు, సిమ్ కార్డులు, అనేక ఇతర సేవలకు డిజిటల్ గుర్తింపు రుజువుగా ఉపయోగిస్తారు. అయితే జమ్మూ కాశ్మీర్ లో ఈ ప్రక్రియకు మినహాయింపు ఉంటుంది. పౌరులకు ఆధార్ కార్డులు జారీ చెయ్యబడవు. కావున బదులుగా గుర్తింపు ప్రయోజనాల కోసం ఇతర ధృవపత్రాలను ఉపయోగిస్తారు.